బన్నీవాస్ గారు అంటే ఎప్పుడైనా మరి ఇన్ని రోజులు అల్లు ఫ్యామిలీతో మీ అనుబంధం, ప్రయాణం కొనసాగుతుంది. అంటే ఎప్పుడైనా ఏది సినిమాలో ఈ పాత్ర నువ్వు వెయ్యని అల్లు అరవింద్ గారు మిమ్మల్ని అంటాం. అలాంటివేమైనా జరిగాయా? ఆల్రెడీ ఆయన ఏదైనా నేను వేరే వ్యాపారానికి వెళ్తుంటేనే ఇలా కల్లేరు చేస్తున్నారు ఆయన. ఆహా! ఇంక అసలు సమస్య లేదు. ఓకే. అంటే పార్కులు ఎప్పుడైనా పంపించేస్తారు ఎప్పుడన్నా ఎక్కువ చేస్తే. అవునా? ఓకే. ఓకే. మీకిప్పుడు అంటే మీకెప్పుడైనా అనిపించిందా ఒక సినిమాలో నేను ఒక పాత్ర ఎయ్యాలనో, మెరవాలనో? 'ఆర్యలో' ఏదో చిన్నది చేశాను ఫస్ట్. చేశారు. ఓకే. అంతే అంతే. దాని తర్వాత ఎప్పుడు అసలు అనిపించలేదు. ఒకసారి స్క్రీన్‌లో చూసుకున్నాక అనిపించింది. అబ్బో! ఇంకెప్పుడు చేయకూడదని. ఓకే. ఓకే. లేదు సార్ టాలెంట్ స్పీక్స్ సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మలయాళం మంది యాక్టర్స్‌ని. స్క్రీన్ వెనకాల టాలెంటే సార్. స్క్రీన్ ముందు అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు మలయాళం యాక్టర్స్‌ని వీళ్ళందరిని చూస్తున్నప్పుడు ఇక్కడ అప్పట్లాగా అది పోయింది సార్. అంటే హీరో అంటే అందరు హీరోలు 6 అడుగుల ఆదాన బాడుగా ఉండాలని లేదు. క్యారెక్టర్స్, యాక్టింగే కొంచెం ఇప్పుడు చూస్తున్నారు ఓటీటీలు గట్రా. లేదు లేదు సార్. దానికి ఏంటంటే ఒక బాడీలో ఒక స్వాగ్ ఉంటది ఇప్పుడు యాక్టర్‌కి. అంతే సార్ మీరన్నట్టు. ఓహో! ఒక స్ప్రింగ్ ఉంటది. ఒక స్వాగ్ ఉంటది. ఓకే. అది మనకు లేదు సార్. రైట్. రైట్. అదే అంటున్నారు కదా! వేరే దానికెళ్తేనే వద్దన్నారని. అంటే వేరే ఆలోచన ఏమైనా చేసుకున్నారా? అంటే జనరల్ ఏంటంటే ఆయనకి నేను సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తే చాలా హ్మ్. బాగుంటాయి అనేది ఆయన నమ్మకం అండి. ఓకే. నేను కాన్సంట్రేట్ చేసి కూర్చుంటే. అవునవును. జనరల్ ఏంటంటే ఇప్పుడు అంటే నేను కూడా ఇంక 20 సంవత్సరాల పైన అయిపోయింది. అవును సార్. ఫోకస్ తప్పుతుంది. హ్మ్. సో జనరల్ ఏంటంటే అక్కడ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉందని ఎప్పుడో కొంచెం ఉంటది కదా ఇంకొక బిజినెస్ కూడా చేసుకోవాలని. అవునవును. అప్పుడు ఆయన వచ్చిన కోపడతారు. రూపాయిని 3 వైపులు పెట్టాలనుకుంటారు అప్పుడు ఆయన కొంచెం కోపడతారు. నీకెందుకు ఇక్కడ కాన్సంట్రేట్ చేయని చెప్పి. ఓకే. గ్రేట్. గ్రేట్. ఇదంతా ఒక ప్రయాణం. సినిమా ఇండస్ట్రీ తర్వాత సరే ఇష్యూస్ వస్తుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. ఇదంతా జరుగుతుంది. లేటెస్ట్‌గా మనం చూసాం 'శివాజీ వర్సెస్ అనసూయ' ఎపిసోడ్. అదేమైతుందంటే ఒక రప్చర్ అయిపోయి అదొక లాజికల్ ఎండ్ కాకుండా అది ఎక్కడికెళ్ళిపోతుందో అర్థం కాలేదు. 'శివాజీ వర్సెస్ అనసూయ' ఎపిసోడ్‌లో మీరు ఎవరిని సమర్థిస్తారు? I have my stand and my opinion, but Please, I don't want to speak it in the public హ్మ్. because it's already in the heart and already అవును. రెండు వైపులా లాగుతున్నారు. అవును. I don't want to get into that ఇది. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక లైన్‌లో ఉంది. బయట మిగతా వాళ్ళు ఒక లైన్‌లో ఉన్నారు. అది సోషల్ మీడియాలో ఏమైంది ఒక యుద్ధానికి దారి తీసేసింది. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు. రైట్ సార్. ఓకే. ఔట్ ఆఫ్ స్ఫియర్ వద్దాం.